నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోస్టర్ ఫ్రీ సిటీ ప్రకటనలకే పరిమితమైన కాకినాడ నగరపాలక సంస్థ. స్మార్ట్ సిటీ లక్ష్యాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంపై అధికారుల తీరును తప్పుబడుతున్న ప్రజలు. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ. మత స్వేచ్ఛకు విఘాతం కలిగించి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ భానుగుడి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, రెవరెండ్ జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ విన్నపాన్ని వెల్లడించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామని, తదనంతరం దీనిపై కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో పాండిచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొని క్రైస్తవులు పోరాడే న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందని సంఘీభావం తెలిపారు. ర్యాలీ అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో రెవరెండ్ విక్టర్ శామ్యూల్, జాషువా గిరి, ఎంఎస్ విలియమ్స్, రెవరెండ్ పరిమి ఇస్సాకు, మిస్పా విజయ్ కుమార్, సాధనాల రాజాజీ, క్రిస్టోఫర్, సిరం ఐజాక్, విక్టర్ శామ్యూల్, సురేంద్ర, సోనీవుడ్, జార్జ్ శ్రీమంతుల, ఎం స్టీఫెన్ ఆనంద్, కె జాన్ వెస్లీ, కాకినాడ జిల్లాలో గల 21 మండలాల నుండి వేలాది మంది క్రైస్తవ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి క్రైస్తవులైన మేమందరం కూడా కాకినాడ జిల్లా పక్షంగా, అలాగే కాకినాడ సిటీ పక్షంగా మరి 1950 సంవత్సరంలో రాష్ట్రపతి గారు మరి ఉత్తర్వులు చేసినటువంటి ఆ యొక్క ఆర్డర్ని మరి మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆర్డర్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు, కానీ ఇప్పుడే మరి దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయంలో మరి గవర్నమెంటు మరి రాష్ట్ర పక్షంగా అలాగే నేషనల్ పక్షంగా కూడా క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయాలని, ముఖ్యంగా మరి క్రైస్తవులకు కూడా భద్రత కల్పించాలని. ఈ మధ్య చాలా క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో మాకు భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. మరి ఈ ర్యాలీకి పూర్తిగా మా స్థానిక ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు వన్మాడి కొండబాబు గారు మాకు చాలా సహాయం చేశారు. అలాగే ఎంపీ గారు కూడా మాకు సహాయం చేశారు. ఎస్పీ గారు, ముఖ్యంగా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా ఈ ర్యాలీని పీస్ఫుల్గా చేయడానికి, అలాగే కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కూడా మాకు పూర్తిగా సహకరించారు. కనుక వారందరికీ మరి జిల్లా పక్షంగా చాలామంది నాయకులు,
క్రైస్తవులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ, అలాగే మరి ఈరోజు ప్రెస్ వారందరికీ కూడా మా నాయకులందరి తరపున నా వందనాలు తెలియజేస్తున్నాను. బయట తెచ్చే కొద్దిగా బయట ఓకే సార్. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునండి, దుమ్మెటి సామిల్ సాగర్ నా పేరు. ఈరోజు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఇతర క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీ చేయడం జరిగిందండి, బానుగూడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడి ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా క్రైస్తవుల మత స్వేచ్ఛ హరించబడింది. ముఖ్యంగా ఎస్సీ లేదా దళిత కులస్తులు క్రైస్తవ మతం తీసుకోవడం ద్వారా వారు కులం పరంగా వచ్చేటువంటి హక్కులు కానీ, రిజర్వేషన్లు కానీ, ఎలక్షన్లో పోటీ చేసే ఇతర అధికారాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. ఇది వివక్ష అని, ఇది 76 సంవత్సరాలుగా అమల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 58 సంవత్సరాలు పరిపాలించింది. అలాగే ఇప్పుడున్న కూటమి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 18-19 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పటికీ ఈ చట్టం రద్దు చేయబడలేదు. దీని ప్రకారంగా దళితులు, ముఖ్యంగా ఎస్సీ కులస్తులు వారు క్రైస్తవ మతం తీసుకుంటే ఈ హక్కులు పోవడం అనేది మత స్వేచ్ఛకు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో చెప్పిన దానికి భిన్నంగా ఉంది. దీన్ని రివోక్ చేయాలని లేదా అమెండ్మెంట్ చేసి పూర్వం ఇందులో హిందూ మతంతో పాటు సిక్ మతాన్ని, బౌద్ధ మతాన్ని కూడా చేర్చి వారికి కూడా ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్టియన్స్, ఇస్లాం, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలు కూడా తీసుకునేలాగా మత స్వేచ్ఛ ప్రసాదించాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. దీన్ని సహకరించిన కాకినాడ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి కొండబాబు గారు, అలాగే ఎంపీ గారు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా యంత్రాంగం, పోలీస్ సిబ్బందికి, అలాగే ప్రింట్ మీడియా మిత్రులకి, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారికి వారి సిబ్బంది ఎంతో సహకరించిన వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ మరియు ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో మే నెల 26న జగ్గంపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు దళిత క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్ వేదికగా ఉదయం 9 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ అన్నదమ్ముల్లా ఉన్న ప్రజలను విడదీస్తున్న పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవులందరూ ఏకమవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులు విచ్చేస్తున్నారు. పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, జీవి హర్ష కుమార్, విజయ్ కుమార్, పివి సునీల్ కుమార్, జీవసుందర్, వీరితో పాటు పూలే అంబేద్కర్, కాన్సీరామ్ ఆశయ సాధకుడు వల్లూరి సత్యానంద మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని దళిత క్రైస్తవులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు జగ్గంపేట నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరూ మే 26న జరగబోయే ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. దళిత క్రైస్తవుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప వేదిక అని, మన హక్కుల కోసం పోరాడేందుకు అందరూ కలిసి రావాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దళిత క్రైస్తవ ఐక్యవేదిక అని మే నెల 26వ తారీఖున పరిణయ ఫంక్షన్ హాల్లో జరగబో భారీ స్థాయి మీటింగ్కి దళిత క్రైస్తవులు అందరూ కూడా ఏకమై రావాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి పాస్టర్ కూడా ఈ యొక్క దళిత క్రైస్తవ ఐక్యవేదికకి ఆ సభకి మీరు అందరూ కూడా విచ్చేసి మన హక్కులను మనం కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళిత క్రైస్తవులు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదనేటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. రాబోయే ఎలక్షన్లో మన అందరం కూడా ఏకదాటిగా
ఇటువంటి ప్రభుత్వాలపై మత విద్వేషాలను కలుగజేసే ఈ ప్రభుత్వాలపై మతాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములా ఉండేటువంటి మా అందరినీ కూడా విడదీసి పాలించేటటువంటి ఈ పరిపాలనా విధానాన్ని ఎండగట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మరి రేపు మే 26ని జరగబోయే ఈ బహిరంగ వేదికగా మరి ముఖ్యమైనటువంటి మా దళిత నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలు ఈ దళిత క్రైస్తవులు ఎలా ఉండాలి, వాళ్ళ ఐక్యత ఎలాగ ఉండాలి అనేటువంటి దానిపై మాట్లాడతారు. కాబట్టి దళిత క్రైస్తవులు అందరూ కూడా రేపు మే 26ని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఏదైతే దళిత క్రైస్తవులపై జరుగుతున్న ఈ రఘురామకృష్ణరాజు గారి నుంచి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం జాన్ విస్లీ గారి సారథ్యంలో క్రైస్తవుల హక్కుల సాధనకై దళిత క్రైస్తవ ఐక్య వేదిక అనే నినాదంతో పరిణయ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది మే 26న. దయచేసి దళిత క్రైస్తవులారా మీరందరూ కూడా ప్రతి ఇంటికి మరి తాళం వేసుకుని ప్రతి కుటుంబం కూడా మరి పరిణయ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దళిత క్రైస్తవుడు హక్కును సాధించుకుని ఈ దళిత క్రైస్తవులు హోదా ఏదైతే ఉందో ఆ హోదాని రిజర్వేషన్ని మరి సుప్రీంకోర్టుకి తెలియపరిచే రీతిగా మన గొంతు తెలియాలని, మన గలం విప్పాలని, సుప్రీంకోర్టు మన గలాన్ని వారు విని ఆ జడ్జిమెంట్ మార్చాలని ప్రతి ఒక్కరు కూడా దళిత క్రైస్తవులు గొంతెత్తి మన హక్కులు సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా పరిణయ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జయప్రదం చేయాలని, ఈ మీటింగ్ విశిష్ట అతిథులు పద్మశ్రీ మందకృష్ణ గారు, జీవి హర్ష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, దళపతి గారు, అలాగే పివి సునీల్ కుమార్ గారు, జీవి సుందర్ గారు, ఐకాన్ వీళ్ళందరూ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని తెలుసుకుని వాళ్ళు చెప్పే మెసేజ్ విని మీరు కూడా క్రైస్తవ విప్లవకారులుగా తయారవ్వాలని అందరికీ పిలుపునిస్తూ ఇట్లు పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆశయ సాధకుడు సత్యానందం వల్లూరి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పోస్టర్ ఫ్రీ కాకినాడ సిటీ ప్రకటనలకే పరిమితమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 2015లోనే స్మార్ట్ సిటీ తొలి జాబితాలో ఎంపిక అవడం జరిగింది. అయితే స్మార్ట్ సిటీ లక్ష్యాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కొంత బాధాకరం. బహిరంగ మల విసర్జన లేని నగరంగా ప్రకటించారు, కానీ అమలుకు నోచుకోవడం లేదు. తాజాగా పోస్టర్ మరియు హోర్డింగ్ రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని అధికారులు ప్రకటనలు అయితే చేస్తున్నారు, కానీ ఆచరణలో అనేక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ రకరకాల పోస్టర్లు నగరంలో దర్శనమిస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. కొన్ని చోట్ల సభ్య సమాజం మహిళలు సిగ్గుపడి తలదించుకునే విధంగా ఉన్న పోస్టర్లు అతికిస్తున్నా కూడా అధికారుల నుంచి స్పందన లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు ప్రమాదాలకు నిలయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల ప్రకటన చిత్తశుద్ధితో అమలు చేసి ఈ దిశగా ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని పలువురు కోరుతున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత చాలా లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరిగింది. అందులో ఓపెన్ డెఫికేషన్ లేని నగరం, బహిరంగ మల విసర్జన లేని నగరం అనేది ఒకటి. అదేవిధంగా పోస్టర్ ఫ్రీ సిటీ, పోస్టర్లు హోర్డింగ్లు లేకుండా కూడా ఈ నగరాన్ని సుందరీకరణలో భాగంగా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రజాప్రతినిధులు అనేక ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో ఇప్పుడు చూస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో హోర్డింగ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల ప్రజల యొక్క చూపు దాని మీద ఉండడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. పోస్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా పోస్టర్లు అతికించడం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ పోస్టర్లు చూసి మహిళలు సిగ్గుతో తలదించుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. ఇక్కడ రెండు విషయాలు, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం చిత్తశుద్ధిగా పూర్తిగా అమలయ్యే విధంగా
చర్యలు తీసుకోవడం. అదే లేని పక్షంలో పోస్టర్లు కానీ పబ్లిసిటీ కానీ అవసరమైన పరిస్థితి ఉన్నదనుకోండి, దానికోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేసి దానికి గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల ప్రచారం ప్రజలను చైతన్యపరచడానికి అవసరమైనవి ఉంటాయి. దానికి నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఇక్కడ మాత్రమే ఈ పోస్టర్ అతికించాలా, ఈ పబ్లిసిటీ చేసుకోవాలని ఏర్పాటు చేయాలి. అలా లేకుండా మీటింగ్ పెట్టినప్పుడు పోస్టర్ ఫ్రీ సిటీగా కాకినాడను మేము తీర్చిదిద్దుతున్నాం, స్మార్ట్ సిటీ అవార్డ్స్ లో కూడా మేము ముందుకు వచ్చామని చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఆచరణలో క్రింది స్థాయికి వచ్చినప్పటికీ ప్రజలకి ఆ రకమైన సుందరీకరణ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా అధికారులు కోరేది ఏమిటంటే పోస్టర్ విషయం దగ్గర చూసుకుంటే నిర్దిష్టంగా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయండి. ప్రజలు మహిళలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలని పరిస్థితి ఉంటుంది. హోర్డింగ్స్ దగ్గర యాక్సిడెంట్లు, టర్నింగ్ ప్రాంతాలు, ప్రజలు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి ప్రాంతాల్లో హోర్డింగ్స్ లేకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మీరు ఏదైతే లక్ష్యం నిర్దేశించుకున్నారో అది చిత్తశుద్ధిగా అమలు కావడానికి ప్రజలను కూడా దీనిలో భాగస్వాములు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పోస్టర్ ఫ్రీ సిటీ ప్రకటనలకే పరిమితమైన కాకినాడ నగరపాలక సంస్థ. స్మార్ట్ సిటీ లక్ష్యాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంపై అధికారుల తీరును తప్పుబడుతున్న ప్రజలు. కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ. మత స్వేచ్ఛకు విఘాతం కలిగించి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.